గాజాలో యుద్ధ దృశ్యాలు గుండెను పగలగొడుతున్నాయి. పిల్లలు పెద్దలు ఆహారం లేక అలమటిస్తుండగా బాంబులు మాత్రం ఆగటం లేదు. ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెడుతున్నాయి. కానీ నెతన్యాహు మాత్రం వెనక్కి తగ్గటం లేదు. గాజాలో మారణ హోమం సాగిస్తున్న ఇజ్రాయెల్ ను కట్టడి చేసేందుకు యూరోపియన్ యూనియన్ నడుం బిగించింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ నుంచి వస్తున్న ఉత్పత్తులపై సుంకాలు పెంచాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మంత్రివర్గ సభ్యులైన జాతీయ భద్రతా మంత్రి ఇతమార్ బెన్ గ్విర్, ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్లతో పాటు 10 మంది హమాస్ నేతలపై సైతం ఆంక్షలు విధించాలని ప్రతిపాదించారు. ఆంక్షలు అమలైతే సంబంధిత వ్యక్తులకు ఐరోపా దేశాల్లో ఉన్న ఆస్తులు స్తంభిస్తాయి. ఆ వ్యక్తులు ఐరోపా దేశాల్లో ప్రయాణం చేయడానికి అవకాశం ఉండదు. యూరోపియన్ యూనియన్ ఇజ్రాయెల్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. EU ప్రతిపాదించిన సుంకాల పెంపుదల ఇజ్రాయెల్ పై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఇజ్రాయెల్ పట్ల అనుసరించాల్సిన విధానంపై EU సభ్యుల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత చర్యలను EU దేశాలు ఏకగ్రీవంగా ఆమోదిస్తాయా అన్న విషయంపై అనుమానాలున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా ఒంటరవుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ ను అంతర్జాతీయంగా బహిష్కరణ దిశగా నెతన్యాహు నడిపిస్తున్నారని మాజీ ప్రధానులు యహద్ బరాక్, యహద్ ఓల్మెర్ట్లు ఆరోపించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన వారెంట్తో నెతన్యాహు అరెస్టు భయం లేకుండా ప్రయాణించగల దేశాల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు ఐక్యరాజ్య సమితిలో బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడాతో సహా అనేక దేశాలు పాలస్తీనాను ఒక రాజ్యంగా గుర్తించాలని యోచిస్తున్నట్లు తెలిపాయి. ఇటీవల ఖతార్లో హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ దాడితో కోపంగా ఉన్న గల్ఫ్ దేశాలు దోహాలో సమావేశమయ్యాయి. ఈ దేశాల్లో కొన్నింటికి ఇజ్రాయెల్తో సత్సంబంధాలు కూడా ఉన్నాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తున్న ఫోటోలు గాజా నుంచి వెలువడటం, ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరంపై దాడి చేయడానికి ఇంకా సిద్ధమవుతుండటంతో మరిన్ని యూరోపియన్ ప్రభుత్వాలు ప్రకటనలను దాటి తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచమంతా నెతన్యాహును ఖండిస్తోంది. 140 దేశాలు గాజా మారణ హోమం ఆపండి అని ఓటేశాయి. దాదాపుగా ప్రపంచం నుంచి ఇజ్రాయెల్ ఐసోలేట్ అయింది. ఇజ్రాయెల్ సృష్టికర్త బ్రిటన్ కూడా తాము పాలస్తీనాను గుర్తిస్తామని చెప్తోంది. అమెరికా తర్వాత అత్యధికంగా ఆయుధాలు సప్లై చేసే జర్మనీ దేశం కూడా గాజా ప్రజలపై ఇజ్రాయెల్ ఆయుధాలు వాడితే తాము ఆయుధాల సరఫరా చేయమని హెచ్చరించారు. అయినప్పటికీ నెతన్యాహు విధానంలో మార్పు లేదు. హమాస్ పేరు చెప్పి ప్రపంచ పటంలో ఒక ప్రాంతం, జాతి మొత్తం నామరూపాలు లేకుండా చేయాలనేది నెతన్యాహు ఆలోచన. కానీ ఈ ఆలోచన అనేది ఎప్పుడూ కూడా ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. ఒక జాతిని అణిచివేయటం చరిత్రలో ఎప్పుడూ జరగదు. యూదుల మొత్తాన్ని సర్వనాశనం చేయాలనుకున్న హిట్లర్ పరిస్థితి ఏమైందో చరిత్ర సజీవ సాక్షిగా నిలుస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న ఈ యుద్ధాన్ని ప్రపంచం మొత్తం ఖండిస్తున్నప్పటికీ యుద్ధం చేస్తూనే ఉంటానని చెప్తున్న నెతన్యాహుకు చరిత్ర ఎలాంటి పాఠం చెప్తుందో చూడాలి.